ఆల్రెడీ ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసి, అదే ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసి ఒక స్టేబుల్గా ఉన్న ఒక ఫైనాన్షియల్ లైఫ్ని అటు ఇటు ఒక ప్రమాదంలో కొంతకాలం పెట్టడం జరిగింది. అగైన్ మీరు మళ్ళీ ప్రయత్నం చేశారు ఒక ప్రొడ్యూసర్గా. ఎలా? అది నడుస్తూ ఉంటుందండి. ఎందుకంటే నేను అన్నాను కదా, అంటే మనం కొన్ని కోరికలు ఉంటాయి, అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇది చేస్తారన్నమాట. అంటే ఇదివరకు నేను చేసిన ప్రొడక్షన్లో చేసిన తప్పుల్ని ఈసారి రికవర్ చేసుకోవచ్చు. సో అదొకటిను. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ ఓటీటీ బయ్యర్స్ లేరండి ఇప్పుడు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. కొన్ని సినిమాలకే కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, వాళ్ళు చిన్న సినిమాలు చేశారు అనుకోండి, పెద్ద సినిమా కొంటేనే చిన్న సినిమాలు ఇస్తామంటారు. మీకు పెద్ద సినిమా కొనాలనుకుంటున్నారు కదా, ఈ 2 కూడా తీసుకోండి, 3 కలిపి ఇంత అని మాట్లాడుకుంటున్నారు. దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎలా ఓటీటీకి అప్రోచ్ అవ్వడమే కష్టంగా ఉంటుందా? రానియరండి అంత. చాలామంది రానియరు, అసలు ఆఫీసులు కూడా దగ్గరకు రానియరు. మళ్ళీ దీనికి ఏజెంట్స్ ఉంటారండి, అక్కడ దాకా వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు దానికి తగ్గట్టు ఎవరి వాళ్ళకి వెళ్ళిపోతేనే కొంచెం సెటిల్ అవుతుంది. ఓకే. ఎక్కడికి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాలంతే. సో ఎలా మేనేజ్ చేశారు సార్ మరి ఇన్ని సంవత్సరాలు? అంటే ఇప్పుడు నేనేం చేయమంటే 80% మా వైఫ్ సపోర్ట్ అండి, 20% ఏదో నడిపిస్తూ ఉంటాను అనమాట. మీకు ఇండస్ట్రీలో పరిచయాలు ఉండుంటాయి కదా? పరిచయాలు ఏం చేయవండి ఇక్కడ, పరిచయాలు ఏం చేయవు. పరిచయాలు అంటే అది ఏదో చిన్న సపోర్ట్ ఇస్తారు తప్పితే, ఆ క్యారెక్టర్కి ఈయనకంటే కూడా ఆయన బాగుంటాడని చెప్పేసి కొంతమంది చెప్పేవాళ్ళు అంటే చెడగొట్టేవాళ్ళు ఉంటారు. ఫైనల్గా వచ్చేటప్పటికి మన పేరు రాసి ఉంటేనే ఆ క్యారెక్టర్ మనం చేయగలమండి. నేను ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యింది, అట్లా చాలా మిస్ అయ్యాను. సెలెక్ట్ అయ్యి రేపు డేట్స్ ఇచ్చి ఎల్లుండి షూటింగ్కి వెళ్తా అన్న టైంలో లాస్ట్ మినిట్లో ఇంకొకరు మారిపోయారు, మనకు తెలియకుండానే మారిపోతుంటారు. సో మీరు ప్రశాంతంగా ఉండటానికి, మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ఏం ఫాలో అవుతారు? నేను ప్రశాంతంగా ఉన్నాను మీకేం తెలిసింది, లోపల చాలా ఫైర్ ఉంటుందండి. ప్రతి మనిషిలోనూ ఫైర్ ఉంటుంది, కానీ దాన్ని ఒక స్టేబుల్ పద్ధతిలో ఉంచడానికి, లేదంటే మనం రోజు మనం గడుపుతున్నాము అంటే ఎంతో కొంత పీస్ అనేది ఉండాలి. అంటే ఎలా మెయింటైన్ చేయాలి? అంటే నాకు ఏది దక్కుతుందో అదే దక్కుతుంది, ఎందుకు అనవసరం వాటి గురించి మనం అనే ఆలోచనలు ఎందుకనే ఉద్దేశంతో నేను. ఎవరి ప్రవచనాలు ఎక్కువగా వింటుంటారు? ప్రవచనాలు ఏముందండి, నాలో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. అంటే కృష్ణుడు అంటే చిలిపి కృష్ణుడు ఉంటాడండి, ఆధ్యాత్మిక కృష్ణుడే ఉంటాడు. సో ఆ ఉద్దేశంతో నాకు వేరే అలవాటు ఏం లేదండి. నో డ్రింక్స్ కానీ స్మోకింగ్ ఇవన్నీ ఏం లేవు. వెరీ సిన్సియర్. ఏదన్నా అదంటే తర్వాత ఏదన్నా కోర్సెస్ ఉన్నాయనుకోండి, తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. నేను నాట్ ఫర్ మాస్టరీ, ఒక ఏదన్నప్పుడు హరికథ ఉందనుకోండి, ఆ కోర్సులో జాయిన్ అయ్యి అనుకోండి, అది కొన్ని రోజులు నేర్చుకుంటాను. బేసిక్స్ వచ్చినాయి అనుకోండి, ఏదైనా క్యారెక్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. బుర్రకథ అట్లాంటివి, లేదా ఒక లలిత సంగీతం 4-5 పాటలు నేర్చుకున్నాను, ఎక్కడన్నా అవకాశం వచ్చిందంటే పాడటం కోసం. సో నిత్య విద్యార్థి నేను, నిత్య విద్యార్థిని అనమాట, తెలుసుకుంటాను. లర్నింగ్. మీరు చాలామంది లైఫ్స్ చూస్తుంటారు, అంటే ఇప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్గా ఉండి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండే ఆర్టిస్ట్ని చూస్తుంటారు, డైరెక్టర్ని చూస్తుంటారు. ఎవరి ప్రస్థానం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మీకు? నాకు అంటే ఒకళ్ళ ప్రస్థానం తీసుకోనండి నేను, అంటే ఉంటారు. సపోజ్ అంటే ప్రకాష్ రాజ్ గారు నాకంటే చిన్న, బట్ ఆయన చేసే క్యారెక్టర్స్ డిఫరెంట్ ఇది ఉంటాయి కదండి, అది నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మనోజ్ బాజ్పేయి గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ. నాకు మెయిన్ అసలు నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన చేసిన క్యారెక్టర్స్ నేను చేయాలి, ఆయనలాగా చేయాలి అంటే అది ఆయన ఒక విధంగా చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్లో ఆయన నన్ను ఆశీర్వదించినట్టు ఫీల్ అవుతాను. అంటే నేను కృష్ణుడు, రాముడు ఇవన్నీ కూడా చేశాను. అంటే పాపులర్ కాలేకపోవచ్చు కానీ, బట్ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఎస్వీబీసీలో 28 మైథలాజికల్ క్యారెక్టర్స్ చేశాను. సో కర్ణుడు వేసాను, కృష్ణుడు వేసాను, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్. అది నాకు ఆయన ఇన్స్పిరేషన్తో చేస్తాను అనమాట. ఆయన 100% చేస్తే నాకు 1% వచ్చిన అదృష్టవంతుడు నేను, 1%. సో ఆ విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ నేను సీరియల్లో చేశాను. 25 years తర్వాత చిరంజీవి గారు అది సైరా నరసింహారెడ్డి అనే సినిమా తీశారు, దాంట్లో నాకు నంది అవార్డు వచ్చింది. సో ఈ చిన్న ఇవి ఉంటాయి చూడండి కోరికలు, అది
ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ ఆనందం వేరే ఉంటుందండి. సో అట్లా నేను మూడిట్లో అంటే సినిమాలో, సీరియల్లో, నాటకంలో మూడిట్లో నంది అవార్డు తీసుకున్నాను. సో అదొక సాటిస్ఫాక్షన్. ఈ వచ్చిన అవార్డ్స్ రికగ్నిషన్కి ఏమి ఏముంటుందండి నాకైతే సాటిస్ఫాక్షన్ నాకు 100% ఉంటుంది, 200%. లేదు ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశాను అనుకోండి, అందులో సాటిస్ఫాక్షన్ నేను ఫీల్ అయ్యాను అనుకోండి, దెన్ ఇట్ ఆటోమేటికలీ ఇట్ కమ్స్. రైట్. ఇప్పుడు మీరు నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేశారు, సో నేను పాజిటివ్గా ఉండి బాగా చెప్పాను అనుకోండి, యూ విల్ బీ సాటిస్ఫైడ్.